ఈ మొక్క చూసారా ఎంత క్యూట్గా ఉందో అండి. వైట్ చామంతి అండి. అది కూడా గుత్తులు గుత్తులుగా ఉందన్నమాట. నర్సరీకి వెళ్ళి తెచ్చిన మొక్కలండి ఇవన్నీ అన్నమాట. మీకు అన్ని మొక్కలు చూపిస్తాను. ఇదైతే ఈ కుండీలో ఉందండి. ఇది చూసారా కొంచెం పెద్ద కుండీ అనమాట. ఇట్లా అనమాట. సిరి బృందావన్ నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చానండి. ఈ పూలైతే చాలా బాగున్నాయి. నేనైతే చామంతులకు అనుకుంటున్నానండి ఇప్పుడే మనం ఇలా తెచ్చుకుని పెట్టుకుంటే ఈ సంవత్సరానికి కాస్తాయి కదా. నేను నెక్స్ట్ ఇయర్ వరకు కాపాడలేకపోతున్నానండి. ఎందుకంటే ప్రతిసారి చామంతులు కొనడం, అవి నెక్స్ట్ ఇయర్ దాకా ఉండలేకపోవడం. ఇలా చూస్తే ఇంతవరకైనా పోస్తాయి కదా మనకి అని ఇదైతే తెచ్చుకున్నానండి. చాలా బాగుంది చామంతి. ఒక బొకే లాగా ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకో చామంతి చూపిస్తానండి. ఇదిగోండి ఈ చామంతి. ఇది చాలా వెరైటీగా ఉందండి. ఫ్లవర్ చూసారా ఇలా ఈనెల్లా వచ్చిందనమాట ఈ పువ్వుకి. చాలా బాగుందండి. కలర్ కూడా లైట్ పింక్ ఎల్లో కలిసిన షేడ్ వచ్చిందనమాట. ఇది కూడా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయండి. నేనైతే చామంతుల విషయంలో అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు బండి మీద కొని తెచ్చామనుకోండి, అవి ఏమవుతున్నాయంటే నెక్స్ట్ ఇయర్కి పోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ కాదండి, అసలు కొన్ని మొక్కలు బతుకుతున్నాయి, కొన్ని బతకట్లేదు. వాళ్ళు వేళ్లతో ఇచ్చినా కూడా బతకట్లే. అందుకని నేను ఇలా కుండీలతో తీసుకొచ్చానండి. చామంతులు మాత్రం ఇంతవరకైనా పోస్తాయి. మొక్కుంటే నెక్స్ట్ ఇయర్కి కాపాడుకుందామని. ఇదిగోండి ఇదైతే చిన్న కుండీ అనమాట. అయినా కానీ ఈ ఫ్లవరు భలే బాగుందండి. వెరైటీగా అనిపించింది నాకు. నేనైతే ఈ ఫ్లవర్ చూడడం ఫస్ట్ టైం అనమాట. అందుకని ఈ వెరైటీ తీసుకున్నాను. ఇది కూడా నేను నర్సరీ నుంచి తెచ్చిందేనండి. నెక్స్ట్ నందివర్ధనం తీసుకొచ్చానండి. ఎందుకంటే నిత్యం పూలు ఉంటాయి మనకి. దీనికి పూలు లేవులేండి ప్రస్తుతం. నందివర్ధనం అందరికీ తెలిసిందే కదా. అదే గరుడవర్ధనం అంటారు కదా. నందివర్ధనం బుద్ధ నందివర్ధనం అని మా సైడ్ అంటారండి, అంటే వైజాగ్ సైడ్. ఇటు సైడ్ ఏమో దీన్ని గరుడవర్ధనం అంటారు కదా. నిత్యం పూలు ఉంటాయండి చక్కగా. అందుకని ఇది ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఎన్నిసార్లు పెట్టినా అండి కొన్నాళ్ళు అయ్యేసరికి దీనికి ఏదో ఒక ఇది పడుతుందండి, పెస్ట్ పడుతుంది. చెట్టు అంతా ఎండినట్టు అయిపోతుంది. అలా వదిలేస్తే మళ్ళీ వస్తుందటండి చిగురు. నాకు అలా తెలియక అలా మొత్తం పురుగు తినేసిన తర్వాత ఆ చెట్టు తీసేయడం, అలా ఇంకో దానికి పడుతుందేమో అని అలా అయిపోతుంది. ఈసారి అయితే జాగ్రత్తగా కాపాడదామని తీసుకొచ్చానండి. ఇదైతే గరుడవర్ధనం అనమాట. అదే నందివర్ధనం. తర్వాత మల్లె అండి. మళ్ళీ కూడా తీసుకొచ్చానండి. మళ్ళీ అయితే ఇదిగోండి ఇలా ఉందన్నమాట మొగ్గలతో చక్కగా. ఇక చూసారా ఇది మామూలుదేనండి మళ్ళీ, కానీ అసలు మొగ్గలైతే బాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా దాదాపుగా అయిపోవచ్చింది కదా. అయినా సరే మొగ్గలు చూసి మనసు పడి తెచ్చుకున్నానండి నేను మళ్ళీ మాత్రం. ఇదైతే చిన్న కవరే, చూశారు కదా. చిన్న కవరే అయినా కూడా ఈ మొగ్గలు అవి చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ విచ్చితే ఎంత అందంగా ఉంటాయండి. మనం దీన్ని చక్కగా ఎరువులు ఇచ్చి పెంచుకుంటే మళ్ళీ మాత్రం ఎప్పుడు దానికి పెద్దగా చీడపీడలు కూడా రావండి. మళ్ళీ చక్కగా పూస్తుందన్నమాట. ఇదైతే మళ్ళీ అందుకని ఇది తెచ్చుకున్నానండి. నెక్స్ట్ మందారండి. ఇదిగోండి ఇది జోకా మందార అంటారు కదా. అయ్యయ్యో పువ్వు పడిపోయిందండి. చూసారా ఇదిగో ఇదనమాట జోకా మందారలో. నా దగ్గర కొంచెం పింకిష్ షేడ్ ఉందండి, ఇంత రెడ్ లేదు. ఇది నాటుదే, నాటు మందార. ఈ మందార కూడా తీసుకున్నానండి. ఇక చెట్టు అయితే ఇంకా మొగ్గలతో బాగానే ఉంది. మొక్కలైతే మాత్రం చాలా బాగున్నాయండి. ఇదిగోండి చూసారా ఇవన్నీ అనమాట. ఇది కూడా చిన్న కవరే. చూడండి కవర్ మీకు కనిపిస్తుందో చూపిస్తూ ఉండండి. ఇదిగోండి చిన్న కవర్లోనే తీసుకొచ్చాను. ఇవన్నీ కుండీల్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ మందార చెట్టు అయితే చాలా పెద్దది ఉంది. ఈ మందార చెట్టు అయితే పెద్దది ఉంది, మొగ్గలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి చూసారా ఇది మందార పువ్వు అయితే ఇదండి. ఎంత చక్కగా ఉందో చూసారా, మంచి రెడ్ కలర్లో. ఇదేటండి ఇది ఒకటి తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇదిగోండి ఈ మందార. అసలు ఈ ఎల్లో మందార అండి ఎప్పటి నుంచో తేవాలని నా కోరిక అనమాట. ఈ ఎల్లో ఇదిగోండి ఇది ముద్ద ముద్ద మందార అనమాట. ఈ ముద్ద మందార కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇదైతే ఫుల్ మొగ్గలతో ఉందండి. అందుకనే ఈ మందార కూడా తీసుకున్నాను. ఇది కూడా చిన్న కవరేనండి. మనం కుండీల్లో పెట్టుకుని మంచి పోషకాలు ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది. అందుకనే ఇది కూడా తీసుకొచ్చాను. మందారకు ముఖ్యంగా అండి మీలీ బగ్స్ పట్టకుండా చూసుకుంటే ఎంత బాగుంటుందండి. ఈ మందార చూసారండి, నేనైతే తలలో కూడా పెట్టుకుంటానండి. మందారలో ఇగో మొగ్గలతో ఉందన్నమాట. చెట్టు అయితే బాగుందండి, అందుకనే తీసుకున్నాను అనమాట. నేను సిరి బృందావనం నర్సరీలో తీసుకున్న మొక్కలు ఈ ఎల్లో మందార. ఈ మందార ఊరికే పెట్టాలండి, ఊడిపోయింది కదా. ఈ మందార ఇది జోకా మందార టైప్ అండి, పువ్వులో పువ్వు వస్తుందన్నమాట. తర్వాత ఈ చామంతి,
చామంతి అయితే మాత్రం వెరైటీగానే ఉందండి. మీరు చూసారా ఈ చామంతిని? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఈ వైట్ చామంతి, తర్వాత ఈ మల్లెటి.